హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్ మిక్స్డ్ బిర్యానీ చూపిస్తున్నానండి. పచ్చి రొయ్యలు చికెన్తో కలిపి మిక్స్డ్ బిర్యానీ. ఇది మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ముందుగా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో. ఇది రొయ్యలు అమ్మ నాకు అలానే క్లీన్ చేసి ఫ్రై చేసి పంపించిందండి. ఇది డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. సాల్ట్, కారం వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. ఒక నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇందులో నేను హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వాడుతున్నానండి. నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇది బిర్యానీ మసాలా. ఇది కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్టు మసాజ్ చేసుకోవాలి. చికెన్ ఎంత కలిపితే అంత బాగుంటుందండి. చికెన్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తం చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకోవాలండి. తీసుకొని ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. గిన్నె వేడి చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఆయిల్లో కొంచెం కుక్ అవుతుంది కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వాటర్లో ఉడుకుతాయి కదా రైస్ కూడా మనం నూనెలో వేయించుకోవాలి కొంచెం సేపు. అందుకని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత ఈ కాజులు కూడా అందులో వేసుకోవాలండి. ఆ కాజు కూడా వేసుకొని వేయించుకుంటే నిజంగా స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాజు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీలో. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కానీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం చికెన్లో మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాం కదా, ఇందులో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. ఒక టమాటా పెద్దది తీసుకున్నా నేను. అవి వేసుకొని అప్పుడే పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం. ఎందుకంటే పచ్చివాసన పోతుందండి. కొంచెం లాస్ట్కి వేస్తే మళ్ళీ పచ్చివాసన వస్తుంది. పుదీనా కంపల్సరీ ముందే వేయించుకోవాలి. వేసుకొని మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని వేయించుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే పచ్చివాసన పోవాలి చికెను. వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ కావాలి. ఇది కుక్ అయిపోయిందండి. ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వేసుకొని ఈ రైస్ విరగకుండా కలుపుకోవాలండి మనం. అందుకే నేను నార్మల్ గరిటె పెట్టను. ఇది ఉంది కదా మనం దోశలు వేసుకునేది, దీంతోనే కలపాలి. అది కూడా ఓన్లీ కింద అడుగు అంటకుండా కలుపుకోవాలి. కొంచెం వేయించుకొని రైస్ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. అందుకే కొంచెం సేపు వేయించుకోవాలి రైస్ని. నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సేమ్ ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలానే. కాకపోతే ఈ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేస్తేనే బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫ్రాన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటానండి డైరెక్ట్. వేసుకొని ఇందులోనే ఇంకొంచెం రుచికి తగ్గ సాల్టు, కారం కూడా వేసుకోవాలండి. కొంచెం బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని వాటర్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా మళ్ళీ కొంచెం వేస్తే బాగుంటుంది. ఎందుకంటే రైస్కి పట్టాలి కదా, సరిపోదు. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వాటరు ఇవి మంచిగా వేగిపోయినాయి. ఇంకా
కొంచెం వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం విరగకుండా కలుపుకోవాలండి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది మనకి రైసు. వేగింది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనకి ఈ రొయ్యలు అందులో వాటర్లో ఉడికి నిజంగా స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు రొయ్యల బిర్యానీ ఎప్పుడైనా సరే దమ్కేస్తే బాగోదండి. బాస్మతి రైస్లో అస్సలు బాగోదు, నార్మల్ రైస్లోనే బాగుంటాయి రొయ్యలు. అందుకే నేను ఎప్పుడు రొయ్యలు వేసినా నేను ఇట్లా వాటర్లో ఉడకబెట్టే వేస్తాను. మనం వాటర్లో ఉడకబెడితే ఏమవుతుందంటే అది రైస్లో కలిసి నిజంగా స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. రొయ్యల బిర్యానీ ఎప్పుడు ఇలానే చేసుకోవాలి. మనం దమ్ బిర్యానీలా చేస్తే అది టేస్ట్ రైస్కి పట్టదు. ఓకే ఫ్రెండ్స్, మిక్స్డ్ బిర్యానీ రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.